కోడిగుడ్ల ఎగుమతులపై ఇరాన్ యుద్ధ ప్రభావం పడుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ఎగుమతులు ఆగిపోవడంతో దేశీయ మార్కెట్లలో ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు నష్టాల్లోకి వెళ్తున్నారు. హర్ముజ్ జలసంధి సమస్యలతో గల్ఫ్ దేశాలకు సరఫరా నిలిచిపోవడం, పౌల్ట్రీపై ఆధారపడ్డ తాము నష్టపోతున్నామని తెలిపారు వ్యాపారులు. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజు కోట్ల సంఖ్యలో గుడ్లు ఉత్పత్తి అవుతాయి. అయితే ఇరాన్, అమెరికా యుద్ధంతో పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. కోట్ల సంఖ్యలో కోడిగుడ్లు దేశీయ మార్కెట్కే పరిమితమయ్యాయి. లోకల్ మార్కెట్లలో గుడ్లు అధికంగా ఉండడంతో ధరలు తగ్గాయంటున్నారు వ్యాపారులు. భారత్ నుంచి 20 దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి చేస్తుండగా ఇందులో తెలంగాణ వాటా అధికంగా ఉందంటున్నారు వ్యాపారులు. రాష్ట్రంలో 1412 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ వాటా 12.88% కాగా మూడో అతిపెద్ద గుడ్ల ఉత్పత్తిదారుగా రాష్ట్రం నిలిచిందని తెలిపారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి సంజయ్. అక్కడ వాళ్ళ ఏంటంటే ఎక్స్పోర్ట్కు అనుకూలంగా సేకరించిన గుడ్లు ప్లస్ అక్కడ మార్కెట్ డొమెస్టిక్ మార్కెట్ తగ్గడం మూలంగా అవి డెస్పరేట్ సేల్ చేయడం వల్ల అప్పుడు నిజంగానే మార్కెట్ రేటు తక్కువ రేట్లో అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ స్లోలీ మా రైతులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి కావాల్సిన తగు చర్యలు తీసుకోవడం మూలంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 month ఇప్పుడు కొద్దిగా పర్వాలేదండి మార్కెట్. సో వీఆర్ లిటిల్ కంఫర్టబుల్ పొజిషన్ వాట్ వి వర్ 1 month బ్యాక్ అండి. యుద్ధం కారణంగా విదేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో గుడ్ల ధరలు తగ్గాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ లెక్కల ప్రకారం ఒకప్పుడు 100 గుడ్లకు 540 రూపాయలుండగా ప్రస్తుతం 396 రూపాయలకు ధరలు పడిపోయాయని తెలిపారు. రేట్లు కొద్దిగా మాకు వేరే సెంటర్లకి హైదరాబాద్కి కానీ మిగతా ప్రొడక్షన్ సెంటర్లకి వ్యత్యాసాలను బట్టి మాకు చెన్నై మార్కెట్లో కానివ్వండి, ఇతర మా నేబరింగ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు కూడా మా దగ్గర నుంచి వెళ్తాయి. అది కాకుండా మధ్యప్రదేశ్కి వెళ్తుంటాయి, బీహార్కి వెళ్తుంటాయి, యూపీకి వెళ్తుంటాయి. అంటే మా దగ్గర ఏంటంటే సంవత్సరం పూర్తిగా ఏంటంటే హెచ్చు తగ్గులు రేట్లు ఉంటాయి. సో 28 జోన్లు ఉన్నాయి. ప్రతి జోను వాళ్ళ కన్జంప్షన్ సెంటర్ని బట్టి వాళ్ళు రేట్లు పెట్టుకుంటారు. కాబట్టి ఆ రేట్లో ఉన్న ప్యారిటీ అయ్యే ఖర్చు, ట్రాన్స్పోర్ట్ కానీ ప్యాకింగ్ మెటీరియల్ అయ్యే ఖర్చును బట్టి కన్స్యూమింగ్ సెంటర్స్లో ఉన్న ట్రేడర్స్ ఎక్కడి నుంచి కొనాలని వాళ్ళు నిర్ధారిస్తారు సార్. ఇరాన్ యుద్ధ పరిస్థితుల్లో మార్పులు వస్తే పౌల్ట్రీ రైతులకు మేలు జరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.